హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సింగరాయకొండ ఫిష్ మార్కెట్ అండి. ఓన్లీ మధ్యాహ్నం 2 to 5 వరకే ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో కూడా ఈ సింగరాయకొండ ఫిష్ మార్కెటే చాలా పెద్దదండి. మేము ఏం కావాలన్నా కూడా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్ ఇది. మేము ఉండే హైదరాబాద్ ఏరియాలో ఒక బొచ్చు చేపలు తప్ప ఇంకేవి దొరకవు. ఊరు వెళ్ళినప్పుడే ఇంకా ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయి ఈ సీ ఫుడ్ బాగా తినేసి వస్తామన్నమాట. ఇక మేము వెళ్ళిన రోజు కనుమండి, అందువల్ల అక్కడ ఏవి ఎక్కువ చేపలు ఏవి రాలేదు. ఇవి వచ్చేసి వంజరం చేపలు అంటారంట. నాకైతే పెద్దగా చేపల పేర్లు కూడా తెలీదు, అన్నీ ఒకేలాగే అనిపిస్తాయి నాకు. చేపలో ఇది వచ్చేసి వంజరం అంట, కటింగ్ చేస్తున్నారు. టేస్ట్ కూడా బాగుంటుందని విన్నాను. ఇవి రొయ్యలు, ఇవేమో మొయ్య చేపలు, ఇవి వచ్చేసి పారలు, అవేమో పెద్దవి తోక చేపలండి. ఇవేమో ఎండు చేపలు, ఎండబెట్టి పెట్టారు. ఏ టైంలో వెళ్ళినా కూడా ఇక్కడ ఎండు చేపలు అవైలబుల్గా ఉంటాయి. మేమైతే అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాము వెళ్ళినప్పుడల్లా. బాగుంటాయి చాలా. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. మా ఊరు చుట్టుపక్కల ఉన్న చెరువుల్లోంచి కూడా తీసుకొచ్చి ఇక్కడే ఫిష్లు అవన్నీ అమ్ముతుంటారు. సముద్రపు చేపలు వస్తాయి, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువుల్లోంచి వస్తాయి. ఇవి వచ్చేసి రూప్చందులు అంట. ఇవేమో ఎండు చేపలు, రొయ్యలు అన్ని రకాలు ఉన్నాయి. ఇవేమో తోక చేపలు అంటారు. మీలో ఎవరైనా సింగరాయకొండ చుట్టూ ఉన్న ఊర్లో వాళ్ళు చూస్తే నా వీడియోని ఒక లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇవన్నీ ఎండు చేపల సెక్షన్ అనమాట. ఇక్కడేమో అవి ఫిష్ కటింగ్ కూడా ఇక్కడే చేసిస్తారండి. అమ్మే వాళ్ళకన్నా కూడా వీళ్ళదే చాలా పని ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారండి. చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికే సింగరాయకొండ వచ్చి చేపలు తీసుకెళ్తాం మేమైతే. ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. నాకైతే మొయ్య చేపలే అనిపిస్తాయి చూస్తే, చిన్న చిన్నవి, కానీ వాటిలో పేర్లు చాలా ఉన్నాయి. ఇవేమో రొయ్యలు, అవి పారలంట, అవి తోకలు. ఒకేలా ఉన్నాయి కదా చూస్తుంటే. మీరు ఎవరైనా సింగరాయకొండ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఈ చివరి వచ్చేసి ఇక్కడ ఎండు చేపలు బాగా అమ్ముతారు. చందమామ బేడిసలు అనే చిన్న చేపల్లో చింత చిగురు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఫిష్ మార్కెట్ పక్కనే ఉన్న ఈ చిన్న షాప్లో ఈ ఆంటీ అమ్ముతారు. చింత చిగురు పొడి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. మీకు ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది అని టేస్ట్ చూడమని చెప్తుంది ఆంటీ. చాలా బాగుంది, మేము తీసుకున్నాము. మిల్లుకి వేస్తాము, ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు హైదరాబాద్కి అని చెప్తోంది ఆంటీ. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇదంతా చేసుకుంటూ మేము సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి మాకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మేము గ్యారెంటీగా ఎప్పుడైనా ఎవరికైనా సరే మళ్ళీ రిటర్న్ తెచ్చి తీసుకుంటాను నేను. ఎందుకంటే నా వస్తువు గ్యారెంటీ అక్కడ కాదు, సంవత్సరం ఉన్నా కాదు, 2 సంవత్సరాలు ఉన్నా కాదు. అలాంటప్పుడు నాకేం ఇబ్బంది ఉండదు. మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే చుట్టుపక్కల ఎవరైనా సింగరాయకొండ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా బస్సు వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ మేము బస్సులో వెళ్ళలేదు, ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.